తెలుగులో మనం మాట్లాడుకోవాలనంటే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పబడింది. ఎందుకనంటే విద్య నేర్చుకోవాలనంటే అది భౌతికపరమైనటువంటి విద్య అయినప్పటికీ లేదా ఆత్మపరమైనటువంటి విద్య అయినప్పటికీ కూడా ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పబడుతుంది. ఎందుకంటే గురువు మీద ఎంత నమ్మకం ఎంత భక్తి విశ్వాసాలతో మనం ఉండగలిగితే ఆ గురువు దగ్గర నుంచి మనం విద్య అంతగా నేర్చుకోవటానికి మనకి అవకాశం కలుగుతుంది. అందుకనే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు చెప్పటం అంటే తక్కువైన విషయం కాదు. ఇది మనకున్న భక్తి విశ్వాసాలకు తార్కాణమే గురువు మీద మనకున్నటువంటి శ్రద్ధ అవుతుంది. అటువంటి మూమెంట్లు పత్రిజీ ఈరోజు ఈ భూప్రపంచం మీదకి వచ్చారనంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి మానవాళి కూడా వాళ్ళ వాళ్ళ వాస్తవాల్లో ఎలా జీవించాలి అని చెప్పి అనుకున్నప్పుడు దేహము నేను అనేటటువంటి భ్రమ నుండి నేను అనబడే దేహ పదార్థం కాదు, ఒక ఆత్మ పదార్థం అనేటటువంటి స్థిరమైనటువంటి అనుభూతి చెందటానికి ధ్యానం తప్ప వేరే మార్గం లేదని చెప్పని చెప్పగలిగినటువంటి మహాధన్యజీవి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు.